మేము చిన్నగా ఉన్నప్పుడు చందమామ, బాలమిత్ర ఇలాంటి చదివాం నీతి కథలు. కానీ ఇప్పుడు ప్రజెంట్ పిల్లలకి ఆ నీతి కథలు చెప్పేవాళ్ళు కరువైపోయారు. అందుకని పిల్లలకి నీతి కథలు మొన్న పుస్తకాలు కొనిద్దాం, చదువుతారు, చదివిద్దాం మేడం చెప్పినట్టు. అలాగే ఇంకో మాట కూడా అన్నారు మేడం, ప్రేమ తగ్గింది అని. నిజమే. ఇప్పుడు అందరూ జాబ్ హోల్డర్స్ అయిపోయి టైమింగ్ సెట్ కాక పిల్లలతో మాట్లాడే అంత టైం ఉండట్లేదు. వాళ్ళ సమాజంలో ఇంతగా ఇది అవ్వటానికి కారణం ఆ ప్రేమ లోపించటమే. ఎందుకంటే నేను ఒక 10 years బ్యాక్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ విన్నాను. ఒక ప్రొఫెసర్ చెప్పారనమాట ఒక రవీంద్ర భారతి ఆడిటోరియంలో. ఆవిడ దగ్గరికి ఒక ఇంటర్ చదివే పాపని తీసుకొని ఆ పేరెంట్ వచ్చిందట. పిల్ల ఏం మాట్లాడదు, ఏమీ తినదు, సరిగా ఉండట్లేదు, హాస్పిటల్కి వెళ్తే ఏమీ ప్రాబ్లం లేదు, ఫిజికల్గా 100% హెల్తీగా ఉంది, కానీ మెంటల్గా ఎవరితో కలవలేకపోతుంది, ఏం చేయలేకపోతుంది అని చెప్పేసి అక్కడ తీసుకువెళ్తే ఇద్దరితోని విడివిడిగా మాట్లాడిందట ఆవిడ. ఆ తర్వాత పిలిచి, అమ్మ మీ పాపని హక్ చేసుకొని కానీ ముద్దు పెట్టుకొని కానీ ఎన్నాళ్ళు అయ్యింది అని అడిగిందంట. అంటే ఇంటర్ దాటింది పిల్ల, అంటే మన చిన్నపిల్లే కదా. చిచ్చి మా ఇంట్లో అలాంటివి ఏం ఉండవండి అని. అంటే వాళ్ళు కొంచెం వాళ్ళ భాషలో ఆ కులం హై కులం అన్నమాట. పిల్ల నువ్వు కన్న బిడ్డని నువ్వు ముద్దు పెట్టుకోవటానికి ఏంటమ్మా ఇది లోపం అక్కడే వచ్చింది. నీ బిడ్డను నువ్వు మనస్ఫూర్తిగా హక్ చేసుకుంటే నేనున్నాను అనే భరోసా పాప కలిగినాడు. లోపలన్నీ బయటకు వస్తాయి. క్లాస్లో టీచర్ దగ్గర ప్రాబ్లం ఉందా, స్నేహితులతో ప్రాబ్లం ఉందా, లేదా దారిలో వస్తుంటే ఎవరితో ప్రాబ్లం ఉందా చెప్పుకుంటుంది. అవి లోపల ఉన్న భావాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకే ఆ పాప బాధపడుతుంది అని చెప్తే నిజంగా అలాంటి పేరెంట్స్ కూడా ఇప్పుడు ఉన్నారా అనిపించింది. అందుకే పత్రిసారి ఎవరినైనా చూడగానే షేక్ హ్యాండ్ ఇస్తారు లేదా హక్ చేసుకుంటారు. చూడండి, పత్రిసారి నన్ను హక్ చేసుకున్నారు అని మనం ఎంత సంబరపడిపోతాం, ఎంత ఆనందపడిపోతాం. ఆ హక్లో మనకు ఒక ధైర్యం, ఒక భరోసా, నా మనిషి పత్రిజీ అంటే నా మనిషి అనే ఫీల్ ఉంది కాబట్టి వాళ్ళ మూమెంట్ ఎంత పెరిగింది కదా. వెళ్ళిపోయాక కూడా చూడండి ఎంత పెరుగుతుందో, చాలా అద్భుతం. ఇక్కడ ఒక పాయింట్, నేను మంచి పాయింట్ మేడం రిమైండ్ చేశారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎంతమంది చూసారండి? అందరూ చూశారు కదా. అందులో ఆ సినిమా అంతా ఏం చెప్తుంటాడు హీరో చిరంజీవి గారు? హగ్, ఆ సాంత్వన. ఒక HIV ఎయిడ్, ఒక క్యాన్సర్ పేషెంట్ కూడా ఎప్పుడైతే ఆ టచ్ అదంతా ఉంటుందో వాళ్ళు హీల్ అవుతారు అని చెప్తాడు. ఆ ఆప్యాయత, ఆ ప్రేమ భావన అదంతా ఒక సైకాలజీ ప్రిన్సిపల్ నుంచి తీసుకున్నారు. ఒక సైకోథెరపిస్ట్ ఏం చెప్తున్నారంటే, ఎలాగైతే మనకు ఆర్థిక నిపుణులు ఉంటారో సైకో ఎకానమిస్ట్ అని ఉన్నారు. వారు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే రోజులో కనీసం 4 సార్లు హగ్గిస్తామో ప్యాడ్ చేస్తామో పిల్లల్ని ఆలింగనం చేసుకుంటే అదంట సర్వైవల్ అంట వాళ్ళకి. అటు చూడండి, జస్ట్ సర్వైవల్. ఏ తల్లిదండ్రులు అయితే కనీసం ఒక 8 సార్లు ఆ హగ్ ఇవ్వడమో ప్యాడ్ చేయడమో చేస్తే అది మెయింటెనెన్స్ అంట. ఓకే, లైఫ్ బాగానే ఉంది, బాగానే అన్నాడు. ఏ తల్లిదండ్రులు అయితే కనీసము ఒక 12 times వాళ్ళు హగ్ చేసుకొని ప్యాడ్ చేసి ఎస్ ఆల్ గుడ్ ఎలా ఉన్నా అన్నట్టు ఆ టచ్ అది ఇస్తారో గ్రోత్ అంట, అది ఎదుగుదల. సో మనం ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ప్యూబర్టీ వరకు చేస్తాం, 10 years వరకు ఆ ముద్దుగా. ముఖ్యంగా అబ్బాయిల పట్ల వివక్ష జరుగుతుంది. వీడికి ఇంకా సెకండరీ క్యారెక్టర్స్ డాట్ అయింది, ఆ మీసం రావడం మనకు వచ్చి పెద్ద వాయిస్ మారుతుంది, ఇంకేదో దూరం పెడతారు. అక్కడే వాళ్ళకి ఆ ప్రేమ, ఆ ఆప్యాయత తగినంత లభించక ప్రతిదానికి వాళ్ళు జడ్జి చేయడం మొదలు పెడితే, ఎవరు వాళ్ళకి ఆప్యాయత ఇచ్చి ఆ వినడం మొదలు పెడతారో, నువ్వు సూపరు, నువ్వు ఇది అని చెప్పేవాడో వాళ్ళ దగ్గర అట్రాక్ట్ అయిపోతారు. అది ఫీమేల్ అయినా మేల్ ఫ్రెండ్ అయినా వాళ్ళు చెప్పిందంతా చేస్తారు, మీరు చెప్పింది తప్ప. అప్పుడు అంటారు, బాగుండేవాడండి, 10th వరకు మా మాట విన్నాడండి, 10th తర్వాత సడన్గా మారిపోయాడని. వాళ్ళు మారిపోలేదు, వాళ్ళలో చాలా చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, హార్మోనల్ చేంజెస్. ఇవన్నీ వాళ్ళతో కూర్చుందాం, మాట్లాడదాం. నేను కూడా ఇవన్నీ ఫేస్ చేశాను, నాకు ఆపోజిట్ సెక్స్ పక్కన అలా ఫీలింగ్స్ కలిగాయి, ఇట్ ఈజ్ ఓకే. ఇవన్నీ చెప్పి ఎప్పుడైతే వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఆలింగనం చేస్తామో, ఓ నేను వీళ్ళ దగ్గర ఏదైనా షేర్ చేసుకోవచ్చు. మా మదర్ మాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చిందంటే, అతను భలే ఉన్నాడు కదా హీరోలాగంటే, అవునమ్మా అని. నాన్నగారు వింటే నాన్నగారి దగ్గర అన్ని అబద్ధాలు, ఎందుకని తీసుకోరు, జడ్జి చేస్తారు. నువ్వు హీరో గురించి మాట్లాడతావా? ఆడపిల్ల ఉండాలి.
సో అక్కడ మనం వెంటనే జిప్పేసి నటిస్తాం. 10th వరకు ఏంటి వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు, మీకు చాలా ప్రేమ భక్తి భావనతో ఉన్నట్టు. కొంచెం ఎప్పుడైతే ఆ హార్మోనల్ చేంజెస్ వాళ్ళ బయట మైండ్ సొసైటీ నేను అనేది ఏర్పడిందో రెబెల్ అవుతారు. అప్పుడు మనం తీసుకోవాలి ఎగైనెస్ట్ అయిపోయారు అనుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ అప్పుడే మీరు మోర్ ఫ్రెండ్లీగా వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఫేజ్ అది. సో అప్పుడు ఎప్పుడైతే మన స్నేహితుల్లాగా అయిపోయి వాళ్ళతో అన్నీ చేసి ఈ హగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడైనా ఇవ్వలేదు అనుకోండి, మా అమ్మాయి అడుగుతుంది, ఏంటి నువ్వు ఎంత బిజీ అయిపోయినా ఎక్కడ అమ్మవారిని గుర్తుపెట్టుకో, అమ్మ ఎక్కడ నువ్వు ఇది కాదు నువ్వు అమ్మ అంటది ఇమ్మీడియట్గా. టోన్లో కొంచెం గట్టిగా ఏదైనా మాట్లాడితే ఏంటి బాసీగా ఉన్నావు నువ్వు ఈవేళ, ఇమ్మీడియట్గా. అంటే వాళ్ళు మన సౌండ్, మన వాయిస్, మన ఇది, మన ఎనర్జీ అన్నీ సెన్స్ చేయగలరు. ఇక్కడ మేడం చెప్పింది కూడా ఏంటంటే ఎప్పుడైతే ఆలింగనం ఆ టచ్ ఇచ్చి ఒక చెయ్యి పట్టుకుని మనం మాట్లాడతామో ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతుంది. నేను చాలా సేఫ్, నేను సురక్షితంగా ఉన్నాను అని వాళ్ళు ఫస్ట్ సురక్షితం ఈ ప్రపంచం కూడా అని తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ సురక్షితమైన భావన మొదలవుతుంది. ఇచ్చి చూడండి, మీరైనా చూడండి, మన ఊరు వెళ్ళాం అనుకోండి, మన ఏజ్ ఎంతైనా మన తల్లిదండ్రులు 60-70 అయినా ముందెళ్ళి వాళ్ళు హక్ చేసుకుంటాం, దగ్గరికి వెళ్ళి పట్టుకుంటాం. మనకే కావాలి ఇంకా ప్రేమ, మరి మన పిల్లలకి వద్దా, ఆ యూత్కి వద్దా? అది మనమే ఇచ్చామనుకోండి, అది బయట ఎత్తుకోవాల్సిన అవసరం రాదు. ఏది దొరకదో అదే మనం బయట అన్వేషిస్తాం ఎప్పుడైనా సరే. చాలా మంచి పాయింట్ మేడం. బాల్ వికాస్ దగ్గర కూడా చక్కగా బయట కూడా పెట్టాను ఆ బోర్డు, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఆ ఫిజికల్ టచ్, ఆ సురక్షితమైన భావన. మీరు వచ్చి చక్కగా అది ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, ఆ బయటే ఉంది మన గ్రౌండ్ ఫెన్సింగ్ అంతా. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్, వెరీ నైస్ పాయింట్. థ్యాంక్ యూ మేడం.